మనందరి సద్గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ స్వర్ణమాల అమ్మగారికి వేల వేల నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతిరోజు నాకు ధ్యానము, ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తున్న సద్గురువులు, ఆది దంపతులు, ఆదర్శమూర్తులైన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు సార్ గారు, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి అమ్మగారికి ఆత్మాభివందనాలు. ఈరోజు ఈ జూమ్ సెషన్లో నాకు అవకాశం ఇచ్చిన ఈ జూమ్లు నిర్వహిస్తున్న వారందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ మేడం చెప్పండి, స్టార్ట్ చేయండి. ఓకే ఓకే. అయితే నాది రాలేదు, పిక్చరు సైడ్కు ఉందని. బాగానే ఉంది మేడం, బాగానే ఉంది, వస్తుంది ఇక్కడ బాగా. నా పేరు జనాబాయ్, నేను రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ టీచర్ను. నేను గత 4 సంవత్సరాల నుంచి రాఘవరావు సార్ దగ్గర జ్ఞానాన్ని పొందుతున్నాను. నేను ఏదైతే పొందానో, ఏదైతే నేర్చుకున్నానో దాన్ని వీలైనంత వరకు మీ ముందు ఉంచాలని నా యొక్క అభిప్రాయం. అయితే ఈరోజు రాఘవరావు సార్ రాసిన బుక్ జీవిత సూక్ష్మాలు అనే పుస్తకం నుంచి నేను ఒక టాపిక్ను ఎంచుకోవడం జరిగింది. ఏంటంటే, ఎవరు లాభం పొందుతారు టాపిక్ పేరు. చూడండి, ప్రతి ఒక్కరి జీవితంలో అందరూ కూడా కోరుకుంటారు నేను సుఖంగా ఉండాలని. జీవించినంత కాలము తిండికి, బట్టకు, దేనికి లోటు లేకుండా నాకు అన్ని సమకూరాలని కోరుకుంటూ ఉంటారు. ఇది సహజం, ప్రతి ఒక్కరి కుటుంబంలో కోరుకోవడం సహజం. కానీ వాటిని సరిపెట్టుకోవడానికి ఇంకా ఇంకా కావాలని తరచూ అడుగుతూ, తరచూ కోరుకుంటూ, అందరికంటే ఎక్కువ నాకు ఉండాలి, అందరికంటే ఎక్కువ నన్ను సమకూర్చుకోవాలి అని ఉన్నంతలో తృప్తి చెందకుండా స్వార్థంతో చేయకూడని పనులు చేస్తూ పాపాలను మూటగట్టుకుంటున్నారు. మరి పాపాలు చేస్తే ఏమైతుంది? మనం ఆధ్యాత్మికంగా తెలుసుకున్నాము. ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత కర్మ సిద్ధాంతం గురించి కూడా తెలుసుకొని ఉన్నాము. అంతకుముందు ఈ ధ్యాన మార్గం రాకముందు నాకైతే ఏమి తెలిసేది కాదు. అసలు నేను ఉద్యోగం చేసినప్పుడు ఏ విషయాలు నేను పట్టించుకోలే, ఈ ధ్యానం గురించి ఏమి అవగాహన కూడా లేదు. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చానో అప్పుడు కర్మ సిద్ధాంతం గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. పాపాలు చేస్తే మనకు కలిగేవి ఏంటిది? కష్టాలు, నష్టాలు, సమస్యలు, బాధలు. వాటిని ఇంకా పరిష్కరించుకోకుండా ఇంకా కోరికలు కూడా కోరుతూ ఉంటాము. మళ్ళీ ఆ కోరికలతో తృప్తి ఉంటుందా? ఇంకా ఇంకా కావాలి, ఇంకా ఇంకా తెచ్చుకోవాలి, వాటి కోసం నిరంతరము ప్రయత్నం చేస్తూనే ఉంటాము. కాబట్టి అలా ప్రయత్నం చేస్తూ చేస్తూ ఇటు కోరికలు నెరవేరకపోతే ఏం చేస్తాము? ఏమి చెయ్యాలో తోచక, ఏ దిక్కు లేకుండే దేవుడే దిక్కు అని అనుకొని దేవాలయాల పొంట, చర్చిల పొంట, మసీదుల పొంట, అంటే ఏ మతస్థులు వాళ్ళు వారి ఇష్టానుసారంగా వాళ్ళు ఆరాధించడం జరుగుతుంది. చూడండి, మామూలుగా చూసినట్టయితే ప్రతి వాళ్ళు సామాజికంగా ఉన్న ప్రజలంతా ఏ కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, తనకి ఏదైనా కోరిక తీరకపోతే గుడికి వెళ్తూ ఉంటాము. మనమైతే ధ్యానంలోకి రాకముందు వెళ్ళి మనం అక్కడ ప్రార్థిస్తాము. కానీ అంతకుముందు ఒక విషయము, మనం ఒక గుడికి వెళ్ళినామంటే ఆ గుడి ముందర కొంతమంది యాచకులు ఉంటారు. మెట్ల మీద కానీ కింది భాగంలో కానీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ గుడికి వచ్చే వాళ్ళను చేయి చాచి అడుగుతూ ఉంటారు.
అప్పుడు మనము ఆ గుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఎవరైతే ఇలా చేయి చాచి అడుగుతున్నప్పుడు ఎవరికైనా కొంచెం కనికరం అనిపిస్తది. ఏదో మన జేబులోకెళ్ళి, మన పర్సులోకెళ్ళి తీసి ఇంత చిల్లరనో, ఏదో ఒక రకమైన డబ్బులో వాళ్ళకిస్తూ మనము గుడి లోపలికి వెళ్ళిపోతుంటాము. అంటే వాళ్ళు ఇప్పుడు మనల్ని యాచిస్తున్నారు. ఎవరిని? మానవుల్ని యాచిస్తున్నారు. మనము వాళ్ళకు కావాల్సిందేదో ఇచ్చి మనం ఎక్కడికెళ్తున్నాము? గుడి లోపలికి విగ్రహాల దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళి మనము అక్కడ ఉన్న విగ్రహాలను మనం యాచిస్తున్నాము. మన కోరికలు తీర్చాలని, మన సమస్యలు నెరవేరాలని, మమ్మలను రక్షించు, కాపాడు, నీకు పాద నమస్కారాలు చేస్తా, పొర్లు దండాలు పెడతా, సాష్టాంగ నమస్కారాలు చేస్తా, ప్రదక్షిణలు చేస్తా, ముడుపులు కడతా అని ఇలా అడుగుతూ మనము ఆ విగ్రహాల దగ్గర యాచిస్తున్నాము. చూడండి, ఇప్పుడు చూస్తే భక్తులు 2 రకాలుగా ఉన్నారు. మనల్ని యాచించే వాళ్ళు కొందరుంటే, మనము యాచించే వాళ్ళు వేరే వాళ్ళు. మరి మనల్ని వాళ్ళు యాచిస్తున్నారు, మనం దానం చేస్తున్నాం తోచిన కాడికి. మనము ఇంకొకరి అంటే విగ్రహాలు యాచించడానికి ఆ గుడిలోకి వెళ్ళినప్పుడు మనం అక్కడ కోల్పోతున్నాం. బాగా ఆలోచించుకుంటే మన ధ్యాన మార్గంలో అర్థమవుతుంది. మనము వాళ్ళకి ఏదో చిల్లరనో, 10 రూపాయలో వాళ్ళకిచ్చి మనం వెళ్ళాము. అలా వాళ్ళు ప్రతిరోజు ఆ గుడికి వచ్చే వాళ్ళ దగ్గర ఇలా ఈ మానవులను అడుగుతూ, అడుగుతూ వాళ్ళు ఏదో కొంత సమకూర్చుకుంటూ, డబ్బును పొదుపు చేసుకుంటూ రోజు 50 100 వాళ్ళు సమకూర్చుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. మనము లోపలికెళ్ళి, గుడి లోపలికెళ్ళి ఆ విగ్రహాన్ని యాచించడానికి మనము కొబ్బరికాయ గాని, పళ్ళు ఫలాలు గాని, నైవేద్యం గాని, ఇంకా ఆ ఉండిలో వేసే డబ్బులు గాని, ఇవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ సమర్పించి అందులోకెళ్ళి సగభాగం మాత్రమే మనం తెచ్చుకుంటున్నాం. టెంకాయ కొడితే ఒక ముక్కిస్తాడు. పళ్ళు పెడితే సగం పళ్ళిస్తాడు. నైవేద్యం పెడితే సగం పెట్టి సగం నైవేద్యం ఇస్తాడు. ఇంకా మన జేబులోకెళ్ళి తీసి ఉండిలో దక్షిణ వేస్తాం. ఇప్పుడు ఎవరు నష్టపోతున్నారు? ఎవరు లాభం పొందుతున్నారు? మానవులైన మనల్ని వాళ్ళు మన దగ్గర అడిగిన వాళ్ళు, యాచించిన వాళ్ళు లాభాన్ని పొందుతున్నారు. మనము విగ్రహమే దేవుడని అక్కడికి వెళ్ళి యాచించి మనం నష్టపోతున్నాము. ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇది ప్రాపంచికంగా ఇంతవరకు జరిగింది. ఎప్పుడు ధ్యాన మార్గంలోకి రాకముందు తానెవరో తెలియక, తను ఎందుకు వచ్చానో తెలుసుకోక, తను చేయవలసిందేంటిదో అవగాహన లేకుండా ఇంతవరకు ప్రపంచమే శాశ్వతమని అసత్య మార్గంలో ఇన్ని రోజులు గడిపాము. కానీ ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చాక నేను దేహము కాదు, నేను ఆత్మను అని తెలుసుకున్న తర్వాత కూడా మనము ఇంకా నష్టపోవడం అనేది అది అవగాహన లేని ధ్యానం అవుతుంది. మరి మనము నేర్చుకుంటున్నది ఏంటిది? ఆచరిస్తున్నది ఏంటిది? కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ 2 రకాల వాళ్ళు అంటే గుడి బయట కోరుకునే వాళ్ళు, గుడి లోపలికి వెళ్ళి కోరుకునే వాళ్ళు. గుడి బయట ఉన్న వాళ్ళు లాభం పొందుతున్నారు. గుడి లోపలికి వెళ్ళి కోరుకునే వాళ్ళు నష్టపోతున్నారు. మరి మానవుని కోరే వాళ్ళేమో లాభాన్ని పొందుతున్నారు. విగ్రహాన్ని కోరే వాళ్ళేమో నష్టపోతున్నారు ఇక్కడ. ఇది నా సొంతం చెప్పడం కాదు, గురువు దగ్గర నేను నేర్చుకొని దాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఎందుకంటే ఇంతవరకు చేసిందంతా అదే కరెక్టే. అదే మార్గంలో ఉన్నాను. నేను కూడా ఉద్యోగరీత్యా ఉన్నా గాని గంటల కొద్ది పూజ చేసేదాన్ని. పూజలు, యజ్ఞాలు, జపాలు, హోమాలు కూడా చేశానండి.
హోమాలు కూడా చేయడం అయిన తర్వాతనే రిటైర్మెంట్ అనేది జరిగింది. ఆ రిటైర్మెంట్ అయిన తర్వాతనే నాకు ఈ ధ్యాన మార్గం అనేది దొరికింది. అంతవరకు ధ్యాన మార్గం నాకు దొరకలే. అంటే నేను చేయవలసినవన్నీ చేశాను, తిరగవలసినవన్నీ తిరిగాను, వెళ్ళవలసినవన్నీ వెళ్ళాను, ఎన్ని చెల్లించాను అన్ని చెల్లించాను, ఎందరిని కలవను అందరు కలవాను. చివరికి ఈ పై మెట్టు అనేది చివరి మెట్టు నాకు ఈ ధ్యాన మార్గం దొరికింది. అంతవరకు నేను ఆ మార్గంలోనే ఉన్నాను, లేనని కాదు. అంతకుముందు అహింస మార్గంలోనే ఉన్నాను. అహింస మార్గంలో ఉందామంటే ఉండనిచ్చే వాళ్ళు లేక హింస కూడా పాల్పడే వాళ్ళం. హింస చేశాం కదా, తప్పదు కదా. కుటుంబము సంసారం అన్నప్పుడు ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. వాళ్ళతో అనుకూలంగా ఉండవలసిందే. కాబట్టి ఇక్కడ మనము గుడి బయట యాచించే వాళ్ళకంటే గుడి లోపల ఉన్నవారు, ఆ గుడిలోకి వెళ్ళిన వాళ్ళు, అక్కడ కోరుకున్న వాళ్ళు ఇక్కడ నష్టపోవడం జరుగుతుందని మనం ఒక విషయం తెలుసుకుంటున్నాం. అంటే ఆలోచించండి, ఎవరైనా కానీ భగవంతుని ఆశ్రయిస్తే మనం లాభాలను పొందుతాము ధ్యాన మార్గాలకు వచ్చిన తర్వాత. మరి భగవంతుడు కాని దాన్ని ఆశ్రయిస్తే నష్టమే జరుగుతుంది కదా. ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఫస్ట్ పాయింట్, నేను దేహం కాదు నేను ఆత్మను అని అనుకున్నప్పుడే ఇది అవగాహనలోకి వస్తుంది. అంతవరకు అవగాహనలోకి రాదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు ధ్యాన మార్గంలో ఉన్నా, ఎంత జ్ఞానాన్ని పొందినా, ఆచరణ అనేది ఉన్నప్పుడే దాని యొక్క ఫలితాలను పొందగలుగుతాము. ఆచరణ లేకుంటే ఎన్ని సంవత్సరాలు నువ్వు సాధన చేసినా దాని ఫలితాన్ని మనము పొందలేకపోతాము. ఫలితము లేని పని అది వ్యర్థమే, సమయం కూడా వృధానే. కాబట్టి మనం ఇక్కడ ఫలితం అనేది తెలుసుకోవాలంటే భగవంతుని ఆశ్రయించాలి. విగ్రహము దేవుడు కాదు, విగ్రహాన్ని ఆశ్రయించే వాడే దేవుడని తెలుసుకోవాలి. విగ్రహము దేవుడు కాదు, విగ్రహాన్ని ఆశ్రయించే వాళ్ళే దేవుళ్ళు. ఎవరు ఆశ్రయిస్తున్నాము? మనమే ఆశ్రయిస్తున్నాము. ఇక్కడ మన వేమన కూడా ఒక పద్యం చెప్పడం జరిగింది. ఏం చెప్పాలంటే పద్యము, ఏం చెప్పాలంటే పద్యము, పూజ సేయ సేయ పూజారి తానాయే, పూజ చేయ సేయ పూజారి తానాయే, పూజ్య వస్తువెన్న భువిని తానే, యాడ పూజ సేయు నెల్ల దిక్కుల తానే, తానే నేను నేను తానే. పూజ చేస్తూ 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 పూజారి తానే అవుతారు. కాబట్టి పూజ చేసే పూజారి అవుతారు ఎవరైనా సరే. అంతకు మించి ప్రయోజనము లేదు అని చెప్పడం జరిగింది వేమన గారు. ఈ భూమి మీద పూజింపబడ్డ వస్తువు తానే అని వేమన తెలియజేస్తున్నాడు. నువ్వు దేన్ని పూజించినా, ఎక్కడికి వెళ్ళినా నలుదిక్కుల భగవంతుడే ఉన్నాడు. మరి దేన్ని పూజిస్తావు నువ్వు? ఎవరిని పూజిస్తావు? ఎవరు పూజిస్తారు? కాబట్టి ఎక్కడ పూజ చేస్తావు? అన్ని దిక్కులా మనమే కదా. అవును కదా, వెళ్ళేది మనమే, చేసేది మనమే, ఇక్కడ ఉండేది మనమే. కాబట్టి ఆ భగవంతుడే మనము, మనమే ఆ భగవంతుడు అని వేమన తెలియజేయడం జరిగింది అన్నట్టు. అంటే ఇక్కడ మనము ఈ ధ్యాన మార్గంకి వచ్చిన తర్వాత తెలుసుకునేది, పూజ చేసేవారే పూజారి. కాబట్టి మనమే దేవుళ్ళము. వేదాలలో కూడా చెప్పబడింది, అహం బ్రహ్మస్మి. అహం బ్రహ్మస్మి అంటే
తన యందున్న ఆత్మస్వరూపను, అంటే మనమంతా ఆత్మస్వరూపులము కాబట్టి ఆ పరబ్రహ్మను మనము పూజించాలి, ధ్యానించాలి, అది తెలుసుకోవాలి. ఇంకెవరినో కాదు. అహం బ్రహ్మాస్మి అంటే మనమే. ఆ పరమాత్మ స్వరూపంలో అందరిలో ఉన్నాము మనమే. కాబట్టి నేనే భగవంతుణ్ణి అయి ఉన్నాను. మరి ఇంతవరకు భగవంతుడెవరో తెలుసుకోకుండా కోరేవారు నష్టపోతున్నారు. లాభాలను పొందాలనుకున్న వాళ్ళు కోరుతూనే ఉన్నారు. భగవంతుడెవరో తెలుసుకోవాలని, ఆయనను ఎలా ఆశ్రయించాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి ప్రజలు. ఎప్పుడైతే సత్యమైన ఆ భగవంతుని రూపమే ఆత్మ, సత్యమైన ఆ భగవంతుని రూపమే ఆత్మ. ఆ ఆత్మ ఎక్కడుంది? ఈ దేహమే ఒక దేవాలయం, దేహంలోనే ఉన్నది. జీవుడే దేవుడు. మన పత్రిక మనందరికీ తెలియజేయడం జరిగింది. ఈ దేహమే ఒక దేవాలయం, ఎక్కడికి వెళ్ళవలసిన అవసరమే లేదు. ఇందులో ఉన్నాడు ఈ దేవాలయంలోనే ఆ జీవుడు, ఆ దేవుడు, ఆ పరమాత్మ. దేహం అనే దేవాలయంలో ఉన్న భగవంతుణ్ణి మనం ఆశ్రయించాలి. ఎక్కడికో వెతికి వెతికి వేసారి వేసారి ఎక్కడికని వెళ్తావు? ఎక్కడని వెతుకుతావు? అలసిపోతున్నావు, నువ్వు వెతికి వెతికి అలసిపోతున్నావు. అందుకొరకే నువ్వు ఉన్న దేవుణ్ణి ఇక్కడే మనము పూజించాలి, ఆశ్రయించాలి. గడిచిండు వెదకి వెదకి వేసారి వేసారి అచ్చట నిచ్చట లేటంచు నుంచి తరచి చూచి తాను తనలోనే కనుగొనే కాళికాంబ హంస కాళికాంబ. వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్తున్నాడు. భగవంతుని కోసము ఎక్కడెక్కడికి తిరుగుతున్నాడో మానవుడు. ఎన్ని దేవాలయాలు, ఎన్ని తీర్థాలు, అలా వెతికి వెతికి అలసిపోతున్నాడు కదా. మరి తిరిగితే తిప్పలు, కూర్చుంటే కుప్పలని అమ్మగారు చెప్తూనే ఉంటున్నారు మాకు. ఎక్కడికైనా తిరుగుతారు. ఇది ఎంత అక్షరాల సత్యమైన మాట. తిరుగుతే ఎంత తిప్పలో ఒక్కసారి మనం ఆలోచించుకోండి. కూర్చుంటే ఎంత ధ్యానంలో శక్తిని సంపాదించుకుంటాము. కాబట్టి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాలన్నిటికీ చాలా మటుకు దూరంగా ఉండి ఎంత సమయం దొరికితే అంత సమయము ధ్యానానికి, ఆత్మ జ్ఞానానికి వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. తిరగడము చాలా కష్టము. కూర్చో, కుప్పలు సంపాదించుకుంటావు. తిరుగుతే నీ ఎనర్జీ పోతుంది, అలసిపోతావు, నీకు ఇబ్బందికరంగా ఉంటుంది, ఎన్నో రకాల అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి కూర్చో, ఒక చోట కూర్చో, బస్ అంతే. కళ్ళు మూసుకొని నువ్వు ఇంకా చేయవలసింది ఏమీ లేదు. కూర్చుంటే కుప్పలు సంపాదిస్తావు, ఎంతో ఎనర్జీని పొందగలుగుతావు. ఆ భగవంతుని నువ్వు, నీ దగ్గర ఉన్న భగవంతుని నువ్వు ఆశ్రయించగలుగుతావు. నువ్వే దేవుడు అని తెలుసుకుంటావు. కాబట్టి తిరిగి తిరిగి అలసిపోకు. మరి ఈ భగవంతుని ఆశ్రయించాలంటే మనలోకి మనం వెళ్ళాలి, మన అంతరంలోకి మనము వెళ్ళాలి, అంతర్ముఖులు కావాలి. దాని కొరకే మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మనకు ఒక చక్కటి సులభమైన తేలికైన మార్గాన్ని మనకు తెలియజేయడం జరిగింది. అదే శ్వాస మీద ధ్యాస. ఆ మార్గంతో ప్రతిరోజు ధ్యానము, జ్ఞానము పొందడము, ఆ మార్గంలోనే ఉండి నిరంతరము సాధన కోసము ప్రయత్నము, రోజు అభ్యాసము, రోజు స్వాధ్యాయము, రోజు సజ్జన సాంగత్యము. మనలోకి మనం వెళ్ళాలి, మనం అంతర్ముఖులం కావాలి. అప్పుడే ఆత్మను ఆశ్రయిస్తాము. అదే ఆధ్యాత్మిక శాస్త్రము. మరి ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఒకసారి చూసినట్టయితే ఈ ఆధ్యాత్మిక శాస్త్రము దాన్నే ధ్యాన శాస్త్రం అంటారు, జీవిత శాస్త్రం అని కూడా అంటారు. ఏంటిది అది? ఈ భూమికి వచ్చిన మనిషి తన జీవితము సరి అయిన మార్గములో, సరి అయిన అవగాహనతో ఆనందంగా, ఆరోగ్యంగా ఎలా జీవించాలో తెలియజెప్పేదే జీవిత శాస్త్రము, ధ్యాన శాస్త్రము. అదే ఆధ్యాత్మిక శాస్త్రం.
ఇంతవరకు ప్రాపంచికంగా ఉన్న సమాజములో ప్రాపంచిక విద్యకే ఇంపార్టెంట్ ఇచ్చాము అందరము. తర్వాత ఆధ్యాత్మిక విద్యకు ఇప్పుడు రావడం జరిగింది. కానీ ప్రతి ఒక్కరికి 2 రకాల విద్య అవసరము. ఒక విద్యతోటి జీవితము పూర్తి కానే కాదు. 2 విద్యలు అభ్యసించవలసిందే. కానీ అసలైన విద్యను పక్కకు పెట్టి సరికాని విద్యతోటే జీవితం అంతా గడుపుతున్నది ప్రజలు. ఇది తెలుసుకోవాలి, అవగాహనలో ఉండాలి, దానికోసము ప్రయత్నించాలి. ఆధ్యాత్మికం అంటే ధ్యానం చేయడమే, అంతే కదా. తనను తాను తెలుసుకోవడమే ధ్యానము. ఈ ధ్యానం వల్ల జ్ఞానాన్ని పెంచుకోవడం, జ్ఞానం పెంచుకున్న దాన్ని ఆచరించడం, ఆచరించిన దాన్ని అందరికీ పంచడము, అదే సేవ మార్గం. ఆ మార్గంలో మనిషి ఎప్పుడైతే ఒక ధ్యానిగా జ్ఞానిగా మారుతాడో అప్పుడే అతని జీవితము సరి అయిన జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. అదే ఆనందకరమైన జీవితం. అలాంటి జీవితాన్ని పొందాలి మనం. మనకెంత జ్ఞానం ఉన్నా మన భౌతిక జీవితములో అంత ఆనందం ఉంటుంది. మనలో ఎంత జ్ఞానం ఉంటే భౌతిక జీవితంలో అంత ఆనందం ఉంటుంది, ఆరోగ్యము ఉంటుంది. ఆ విషయం మనం తెలుసుకోవాలి. జ్ఞానం ఉంది అందరికీ, సరి అయిన జ్ఞానం కావాలి. అందరిలో జ్ఞానం ఉంది, అందరిలో నైపుణ్యం ఉంది, అందరము జీవిస్తున్నాము, అందరికీ కుటుంబాలు ఉన్నాయి, కానీ సరి అయిన జ్ఞానం కావాలి. మనము ఈ భౌతిక జీవితంలో ఎప్పుడైతే ఆనందంగా లేము అని అనుకుంటామో మనకు సరి అయిన జ్ఞానము లేనట్టే, అంతే కదా. ఒక కుటుంబం బాగుండాలంటే వాళ్ళు ఎంతో తెలివితేటలతోటి ఆ సమయ సందర్భానుసారంగా వాళ్ళు జీవించగలుగుతారు జ్ఞానముతోటి. ఒకవేళ వాళ్ళు ఆ జ్ఞానాన్ని ఉపయోగించకుండా ఆ కుటుంబంలో అవకతవకలకు, లోటుపాట్లకు, ఇబ్బందులకు గురైన అనుకో అక్కడికి ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది? ఉండదు. కాబట్టి నువ్వు భౌతిక పరంగా కూడా జ్ఞానంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతావు. నువ్వు జ్ఞానం ఎప్పుడైతే ఉండదో అప్పుడు నువ్వు సరి అయిన జీవన విధానంలో జీవించలేవు. కాబట్టి జీవించడానికి నువ్వు విధానం ఒకటైతే మరొక జీవితంలో మరొక రకంగా జీవిస్తున్నావని అర్థమవుతుంది, నీ దగ్గర సరి అయిన జ్ఞానం లేకపోతే. ఎప్పుడైతే ఆత్మ నేను అని తెలుసుకుంటావో అప్పుడు నీ జీవితము సరి అయిన విధంగా జీవించడానికి నీకు అవకాశం ఉంటుంది. నువ్వు జ్ఞానాన్ని పొందుతావు, ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతావు. అందుకొరకే ఈ జీవిత శాస్త్రం అనేది ధ్యానం గురించి తెలియజేస్తుంది. ధ్యానంతో పాటు జ్ఞానము, జ్ఞానం ఉంటేనే ఆరోగ్యము, ఆరోగ్యం ఉంటేనే ఆనందము. ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటుంది అన్నట్టు. ఒకటి మిస్ అయిందా ఇంకొకటి జారిపోతూ ఉంటది. కాబట్టి అందుకొరకే నిరంతర సాధన పెరుగుతూ ఉండాలి, కానీ సాధన తగ్గకూడదు. ప్రతిరోజు గురువు గారు చెప్పేది అదే. పిల్లలకి ఈ రోజు స్కూల్కి వెళ్ళినాక సెకండ్ టేబుల్ నేర్చుకుంటారు, దాన్ని బాగా అభ్యాసం చేసిన తర్వాత చాలు కాదు థర్డ్ టేబుల్ చెప్తారు, అది అభ్యాసమైన ఫోర్త్ టేబుల్ చెప్తారు. ఒకంతకు సరిపోదు, నేర్చుకుంటూనే ఉండాలి. అదే విధంగా ఆధ్యాత్మికంగా కూడా నిరంతరము నేర్చుకుంటూనే ఉండాలి మనమందరము. మన భౌతిక జీవితంలో మనం ఆనందంగా ఉండాలి అనుకుంటే మనం కోరుకోవాల్సింది ఏమిటంటే, భౌతిక జీవితంలో ఆనందంగా ఉండాలంటే మనం కోరుకోవాల్సింది ఏంటిది? జ్ఞానము. మనకు జ్ఞానం ఉండాలి, జ్ఞానం కావాలి. జ్ఞానం ఉన్నప్పుడే ఆరోగ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. జ్ఞానం లేకపోతే ఆరోగ్యము రాదు. చూడండి, ఒక అనారోగ్యంగా ఉండి ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్ రాసిచ్చారు.
దాన్ని వేసుకునే తెలివితేటలు కూడా ఉండాలి. ఎప్పుడు ఏ టాబ్లెట్ వేసుకోవాలి, ఎన్ని గంటలకు వేసుకోవాలి, ఎంత మోతాదులో వాడాలి, అది కూడా అవసరమే. ప్రతిదానికి అవసరమే జ్ఞానము. మనం పొద్దున లేచి నుంచి రాత్రి వరకు మనం ఎన్నో వాటన్నిటిని సరిచూసుకోవడానికి జ్ఞానం చాలా అవసరము. ప్రతి ఒక్కరికి ఉంది జ్ఞానము. దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి, వృద్ధి చేయడానికి ప్రయత్నించాలి. ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా సాధన చేస్తూ జ్ఞానాన్ని పొందినప్పుడే మన జీవితము సరియైన దిశగా పయనిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం ఆటోమేటిక్గా నీకు వస్తుందో ఆరోగ్యం ఖచ్చితంగా నీకు నీ వెన్నంటే ఉంటుంది. అదే జ్ఞానము అన్నట్టు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే నువ్వు జ్ఞానవంతుడవు. నువ్వు అనారోగ్యంగా ఉన్నావంటే నీలో సరి అయిన జ్ఞానము లేనట్టే. కాబట్టి నువ్వు జ్ఞానంగా ఉన్నప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. మరి జ్ఞానం అంటే అది ఎలా ఉంది, ఎలా గుర్తించాలంటే నీ ఆచరణే నీ జ్ఞానము. నువ్వు ఆచరించిందే జ్ఞానము. జ్ఞానాన్ని మన నిజ జీవితంలో ఆచరిస్తున్నాం మనము. దేనికి ఎలా, ఎప్పుడు, ఎంత, సమయ సందర్భాన్ని బట్టి మన జ్ఞానాన్ని ప్రతిరోజు ఆచరిస్తున్నాము. అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో కూడా నేను దేహము కాదు, నేను ఆత్మను అని మనం తెలుసుకున్నప్పుడు ఆత్మ మార్గంలో మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, మన జీవన విధానం ఏంటి, మన ప్రవర్తన ఏంటి, మన గుణాలేంటి, మన మాటలేంటి, మన చేతలేంటి, ఇవి కూడా మనము ఈ జ్ఞానపరంగానే మనం తెలుసుకోగలుగుతాము. అవి ధ్యానం చేస్తేనే ఇవన్నీ మారే అవకాశాలు, తెలుసుకునే అవకాశాలు మనకు కలుగుతాయి. కాబట్టి మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామా అంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామని తెలుసుకోవాలి. ఆరోగ్యంగా లేమనుకో ఆధ్యాత్మికంగా ఎదుగుతలేనట్టే మన దృష్టిలో. నువ్వు ఇంత సాధన చేసి అనారోగ్యం ఉందంటే దాంట్లో ప్రయోజనం ఏంది? ఆచరణ లేదన్నట్టే కదా. నువ్వు సరి అయిన సాధన చేస్తున్నట్టు కాదు కదా. ఎప్పుడైతే సరి అయిన సాధన చేస్తావో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతావు. ఆరోగ్యం అయితే ఎప్పుడు ఉంటుందో నువ్వు ఆనందంగా జీవించగలుగుతావు. నీలో ఎప్పుడు ఉత్సాహమే ఉంటుంది, ఎప్పుడు ఆనందమే ఉంటుంది. నీలో అలసట ఉండదు, నీలో బద్ధకం ఉండదు, నీలో సోమరితనము ఉంటది. ఎప్పుడు యాక్టివ్గా, సంతోషంగా, హుషారుగా, ఎంతో హ్యాపీగా ఉండగలుగుతావు. కాబట్టి నువ్వు ఎదుగుతున్నావా లేదా అంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా లేదనేదే దానికి మూల కారణం. కాబట్టి మనము జీవించాల్సిన విధానంలో జీవిస్తున్నామంటే ఆరోగ్యంగా ఉన్నట్టు, జీవించవలసిన విధానంలో జీవించలేకపోతున్నామంటే అనారోగ్యంగా ఉన్నట్లు. ఇది ఆధ్యాత్మిక శాస్త్రానికి సంకేతము. కాబట్టి మనము ఎప్పుడు ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఆరోగ్యంగా ఉండాలి. ఆ విధంగానే జీవించాలి. నిరంతరంగా సాధన చేస్తున్నాం. సాధన చేస్తూ మన జీవితంలో ప్రతిరోజు ఎన్నో నేర్చుకుంటున్నాం. నేర్చుకుంటూనే ఉండాలి. ఎంత సాధకుడైనా నిత్య విద్యార్థి. విద్యార్థిగా ఉన్నప్పుడే నేర్చుకుంటాము. కాబట్టి ఎంత నేర్చుకుంటున్నావో అది జీవితములో దాన్ని ఉన్నదున్నట్టు అంగీకరించడానికి ప్రయత్నం చేయాలి. మన జీవితం ఎలా ఉందో దాన్ని అంగీకరించుకోవాలి. నేర్చుకుంటున్నాం ఆధ్యాత్మికము. నేర్చుకున్నప్పుడు నా జీవితం ఇలా ఉంది, సరే నేను అంగీకరిస్తాను. అది ఎలా ఉన్నా మనం అంగీకరించవలసిందే. అది కర్మ సిద్ధాంతం ద్వారా తెలుసుకున్నాము. నా జీవితం ఎలా ఉన్నా నేను దాన్ని అంగీకరించాలి. దానిలో ఉన్న గుణాలను మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. మనం చేసే ఆలోచనలు నిరంతరం గమనిస్తూ ఉండాలి. నేను ఎలాంటి ఆలోచనలు చేస్తున్నా, ఆలోచనలు మంచివా చెడ్డవా అది కూడా గమనిస్తూ ఉండాలి. మన దగ్గర మంచి ఆలోచనలే ఉండాలి. భావోద్వేగమైన ఆలోచనలు ఉండకూడదు. సాధన చేస్తున్నామంటే మన ఆలోచన విధానము చాలా బాగుండాలి. నేను తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించడం ద్వారా నా జీవితంలో సమతా స్థితికి రాగలుగుతాను. అంటే మంచి అయినా చెడ్డు అయినా
నేను దాన్ని సమత్వంలో తీసుకుంటాను. కష్టమైన నష్టమైన కష్టానికి పొంగిపోను, లాభానికి పొంగిపోను. సమత్వ స్థితి అనేది ఈ ధ్యాన మార్గం ద్వారా తెలుసుకుంటాము. కాబట్టి ఎప్పుడైతే సమస్త స్థితి తెలుసుకుంటావో అప్పుడు మన వాస్తవాన్ని మనమే సృష్టించుకున్నాము. ఇది మనం సృష్టించుకున్న జీవితమే, ఎవరో ఇచ్చిన జీవితం కాదు. మన ప్రణాళిక ప్రకారమే ఈ భూమి మీదకి మనం రావడం జరిగింది. మనకు ఎవరో మోసం చేశారు అంటే గత జన్మలో నువ్వు ఎవరికో మోసం చేశావు. అది ఈ జన్మలో ఆ మోసాన్ని నువ్వు అనుభవించక తప్పదు. అనుభవించి తీరాలి. బాధపడితే ప్రయోజనం లేదు. బాధపడితే ఏమైపోతుంది? జబ్బొస్తుంది. సరికాని ఆలోచనలతోటి, టెన్షన్ తోటి, ఆందోళనతోటి నన్నెవరో మోసం చేశారు, నాకు అన్యాయం చేశారు, నాకు నష్టం కలిగించారు, నన్ను కష్టాల పాలు చేస్తున్నారని నువ్వు అనుకున్నట్టయితే నీకు నీలోని భావోద్వేగాలతోటి, ఈర్ష అసూయలతోటి, పగ ప్రతీకారాలతోటి జబ్బున పాలైతావు. నీలో ఏ ఒక్కొక్క భావోద్వేగం ఉన్నట్టయితే ఒక్కొక్క రకమైన జబ్బు నీకు వ్యాపించే అవకాశం ఉంటుంది. దీనికి కారణమేంది? కర్మ సిద్ధాంతం తెలుసుకున్నప్పుడు గత జన్మలో నేను ఎవరికో మోసం చేసి ఉన్నాను, ఈ జన్మలో వాళ్ళు నాకు ఈ విధంగా నడుచుకుంటున్నారు అని మనం అవగాహనతో ఉన్నప్పుడే, కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నప్పుడే మనము ఈ మార్గంలో ఉండగలుగుతాము. చూడండి, ఒకరికి 10 లక్షలు ఇచ్చాము ఏదో అవసరం ఉందని. ఇచ్చేటప్పుడే అబ్బా ఆడు ఇస్తాడో ఇయ్యడో, ఇస్తాడో ఇయ్యడో, ముంచేస్తాడో ఏమో, ఇస్తాడో ఇయ్యడో అనుకుంటూ నువ్వు ఇచ్చినావు. ఎలా ఇస్తాను నీకు? యద్భావం తద్భవతి కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది భగవద్గీతలో. నీ భావన ఎలాగుంటే నీ జీవితం అలాగే నడుస్తుంది. నువ్వు మొదలు అనుకుంటేనే ఇచ్చినావు, వికల్పంతో ఇచ్చావు, అక్కడ నీకు వికల్పమే జరుగుతుంది. నీకు తిరిగి ఇవ్వడు. ఇస్తాడో ఇయ్యడని ఒక వచ్చేసింది. ఇస్తాడు, నేను ఇచ్చిన డబ్బు నాకు తిరిగి ఇస్తాడనే భావనతో నువ్వు ఇచ్చినప్పుడే ఆ డబ్బు నీకు తిరిగి వస్తుంది. ఇచ్చేటప్పుడే ఇస్తాడో ఇయ్యడో అని భయంతో ఇస్తూ ఉంటే ఖచ్చితంగా అది నీలో నాటుకొని పోయింది. ఆ నాటుకొని పోవడం వల్ల నీకు ఎన్నో రకాల బాధలకు గురవుతున్నావు, టెన్షన్కు గురవుతున్నావు, డబ్బులతోటి ఎంతో టెన్షన్ పడుతున్నావు, దాంతో జబ్బుల పాలవుతున్నావు. ఇంకేమైపోతుంది? జబ్బులు పెరిగిపోతాయి. నువ్వు ఎప్పుడైతే దాన్ని అంగీకరిస్తావో ఇది నేను చేసిందే, ఇది నా కర్మ ఫలితమే, నేను కర్మ సిద్ధాంతం తెలుసుకున్నాను కాబట్టి ఈ కర్మ నా వల్లనే జరిగింది, ఇది నేనే చేశాను, నన్నెవరు మోసం చెయ్యలేదు, నన్ను నేనే మోసం చేసుకున్నాను, ఇది నేను ఖచ్చితంగా అంగీకరిస్తాను, ఇది నా వల్ల జరిగిన పొరపాటే అని నువ్వు తెలుసుకొని దానికి అనుకూలంగా ఉండగలిగినప్పుడే నీలో ఉన్న జబ్బు దూరం అయిపోతుంది. నువ్వెన్ని సంవత్సరాలు వాడి కోసము అడుగుతూ తిరుగుతూ ప్రాధాయపడుతూ బాధపడుతూ ఉంటే నీలో బీపీ షుగర్లు అనే బహుమతులు వస్తూ ఉంటాయి. దాంతో ఏం ప్రయోజనము? ఏం లాభం లేదు కదా. కాబట్టి మన ఆలోచనలు సరిగా ఉండాలి. సరికాని ఆలోచనలు ఎప్పుడైతే ఉంటాయో ఆ సరికాని ఆలోచనలు నీలో ఎన్నో రకాల ప్రభావాన్ని తీసుకొచ్చి పెడతాయి. అందుకొరకే కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది భగవద్గీతలో, యద్భావం తద్భవతి. నీ భావన బాగుంటేనే ఆలోచన బాగుంటుంది, నీ భావన బాగలేకపోతే ఆలోచనలు సరిగా ఉండవు, నీ ఆలోచన సరిగా లేకపోతే నీకు వికల్పమే జరుగుతుంది. కాబట్టి మన ఆలోచన సరిగా ఉండాలి. మరి వాటన్నిటిని కూడా మనం ఎలా తొలగించుకోవాలంటే కేవలము ధ్యానము చేసి జ్ఞానాన్ని పొందినప్పుడే మనలో ఉన్న నాటుకపోయిన ఆ భయాలను ఒక్కొక్కటి తొలగించుకుంటూ రావాలి. చెప్పినంత మాత్రాన ఈజీ కాదు. సాధన నిరంతరము చేసి వాటన్నిటిని నుంచి ఎప్పుడైతే ధ్యానంతో పాటు జ్ఞానం పొందుతావో ప్రతి ఒక్కదానికి నేనే కారణము, నాకు ఎవరూ మోసం చేయలేదు, నాకు ఎవరూ అన్యాయం చేయలేరు, నన్ను ఎవరూ కష్టపెట్టలేదు,
చూడండి, పక్కింట్లో దొంగలు పడ్డారు, చూసొచ్చాము. సేమ్ మన ఇంట్లో ఉన్నట్టే వాళ్ళ ఇంట్లో గొల్లెం అట్లనే ఉంది. మన ఇంట్లో ఎట్లా గొల్లెం పెడతామో వాళ్ళు అలానే పెట్టారు. వాళ్ళ ఇంట్లో పక్క హోల్ చేసి ఆ హోల్ నుంచి గొల్లెం తీసి లోపలికి రావడం జరిగింది, చూసొచ్చారు. అబ్బా! మన ఇంట్లో కూడా సేమ్ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే ఉన్నాయి తలుపులు. మన ఇంట్లో కూడా దొంగలు వస్తారో ఏమో తెలవదు. అంటే ఖచ్చితంగా వాడు రానే వస్తాడు. ధర్మ సిద్ధాంతం కోరుకుంటున్నావు నువ్వు, జరుగుతుంది అదే. చూడండి, ఎంత తెలిసినా తీర్థయాత్రలు మారడం లేదు. తిరుపతికో, శ్రీశైలంకో వినేది వింటున్నాము, తిరిగేది తిరుగుతున్నాము. ఆచరణ లేక. పోనీ మరి వెళ్తామా? మనం ఒకటి తిరుపతి తీసుకుందాం ఉదాహరణ. అందరూ వెళ్ళే దేవాలయం. తిరుపతికి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది మనం దర్శించుకోవాలి దేవుణ్ణంటే. ఆ లోపలికెళ్ళి గదులలో అందులో కూర్చోబెట్టిన తర్వాత ఎన్నో గంటలకు దాన్ని ఓపెన్ చేసి బయటకు పంపుతా ఉంటారు. అప్పుడు పరుగో పరుగో పరిగెత్తుతూనే ఉంటారు. పిల్లలు తప్పిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ మనకు. జనం ఎక్కువ. చేతులను విడుచుకొని పారిపోతూ ఉంటారు. అలా వెళ్తూ వెళ్తూ కూడా వాళ్ళు ఏమని అర్ధనాదాలు చేస్తారంటే, గోవింద గోవింద అనుకుంటూ, కాపాడు కాపాడు, రక్షించు రక్షించు, పాహిమాం పాహిమాన ఇలా అనుకుంటూ గోవింద నామాలతోటి నన్ను కాపాడుమని, రక్షించుమని ఇలా వేడుకుంటూ అలా మార్గ మధ్యంలో నడుచుకుంటూ ఉంటారు. చూడండి, ఇంత ఆత్మజ్ఞానం నేర్చుకున్న మనం కూడా ఫాలో అవుతున్నాం వాటిని. కాపాడంటే నీకేం కష్టం వచ్చిందని కాపాడమంటున్నావు? నువ్వు సుఖంగా ఉన్నావు, సంతోషంగా ఉండే గుడి దగ్గరికి వెళ్ళావే, మళ్ళీ నిన్నేమని కాపాడాలా? కష్టం వస్తే కాపాడాలనా? కష్టం రాకుండానే కాపాడాలా? అంటే నిన్ను కాపాడాలంటే నీకు ఒక కష్టాన్ని కల్పించాలి, అప్పుడు నీవు వేడుకోవాలి, అప్పుడు నిన్ను కాపాడాలి. అంటే నాకే కష్టాలు ఇవ్వమని కోరుకున్నట్టుంది అక్కడ. రక్షించు రక్షించంటే నీకు నువ్వు భద్రంగా ఉన్నావు, నీకు నువ్వు హ్యాపీగా ఉన్నావు, నిన్నెవరు రక్షించాలి? నువ్వెక్కడనో చిక్కుకొని, ఎక్కడనో బయటపడకుండా ఏదో ఆపదలో ఉంటే నువ్వు రక్షించమని కోరితే ఒక అర్థం ఉంది. అంత ఆరోగ్యంగా ఉండి, అంత చక్కగా ఉండి, నువ్వు ఆ యాత్రకని వెళ్ళి అక్కడ కాపాడు, రక్షించమని కోరుతున్నావంటే, నన్ను కష్టాల పాలు చెయ్యు, నన్ను ఇబ్బందులో ఇరికించు, అప్పుడు నేను ప్రాధేయపడతాను, నన్ను కాపాడు అన్నట్టే కదా దాని ఉద్దేశం అక్కడ. ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. వెళ్ళినావా? సరే, ఆ ఏడుకొండల వారికి కృతజ్ఞతలు చెప్పిరా. కానీ ఈ అర్థనాదాలు కూడా సరి అని కావు. యద్భావం తద్భవతి. చూడండి, అరే నేను ఎన్నో రోజులకు తిరుపతి పోయొచ్చినాక నేను ఎంతో బాగుంటానని ఎన్నో కోరికలు కోరుకొని వస్తే అచ్చి నుంచి కష్టాలే, అచ్చి నుంచి సమస్యలు ఏంది? నేను అక్కడ కోవడం వల్లనే ఇట్లా జరుగుతుందా? పోయి కోరుకున్నావు కాపాడమని, రక్షించమని, అక్కడ చెప్పుకొని వచ్చావు నువ్వు. అదే కదా జరిగేది వచ్చిన తర్వాత. అంతే కదా మరి. ఈ విధంగా మనము ఒక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, అది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే జ్ఞానం నేర్చుకుంటామో ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని మనలో ఉన్న భయాలను, బాధలను, భావోద్వేగాలైన అసూయ, పగ, ప్రతీకారాన్ని నువ్వెప్పుడైతే తొలగించుకుంటావో, నిన్ను నీవు స్వీకరిస్తావో, నిన్ను నీవు అంగీకరించుకుంటావో, ఈ సమస్యలకు కారణము నేనే అని ఒప్పుకుంటావో, అప్పుడే నీలో నుంచి అవి తొలగే అవకాశం ఉంటుంది. నువ్వెన్ని రోజులు సాధన చేసినా, నువ్వు నిన్ను నువ్వు ప్రేమించుకున్నంత వరకు, నిన్ను నువ్వు అంగీకరించినంత వరకు, నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినంత వరకు నీలో మార్పు అనేది రానే రాదు. మనం నేర్చుకుంటున్నది ఎందుకు? ఆచరించడానికి. మరి ఆచరణ లేకపోతే నువ్వు నేర్చుకొని ఏం ప్రయోజనం? అందులో అర్థమేముంది? కాబట్టి నేర్చుకున్న జ్ఞానానికి ఆచరణ చాలా అవసరము. ఎప్పుడైతే మనలో ఉన్న సరికాని ఆలోచనలు, నెగెటివ్ ఆలోచనలను తొలగించి పాజిటివ్ ఆలోచనలు తీసుకోవాలి. ఎప్పుడు మనం పాజిటివ్‌లోనే ఉండాలి. ఎప్పుడు వికల్పం అనేది పనికే రాదు. అంతా సరిగా ఉంది, అంతా కరెక్టే ఉంది, అంతా బాగుంది, ఏది జరగాలో అది జరుగుతూ ఉంది, జరగవలసింది జరుగుతుంది అనే భావంతో ఉండాలి మనం.
ఇదేమైతుందో అదేమైతుందో, ఎవరు వస్తారో ఏం చేస్తారో, ఇవన్నీ అవసరం. ఎప్పుడు సరిగా ఉంది, కరెక్ట్‌గా ఉంది, బాగుంది, నేను బాగున్నాను, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆనందంగా జీవిస్తున్నాను. ప్రతిరోజు అదే ఉండాలి. నేను చాలా హ్యాపీగా ఉన్నా, చాలా హుషారుగా ఉన్నా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా, నాలో అనేకమైన శక్తి ఉంది, నాలో జ్ఞానం ఉంది, నాలో ధైర్యం ఉంది, నాలో ఎంతో ఎనర్జీ ఉంది. ఇది ప్రతిరోజు మనలో అవగాహన ఉండాలి. నేను దేహం కాదు, నేను ఆత్మను. ఎప్పుడైతే నువ్వు ఆత్మ అని అనుకుంటావో, అప్పుడు నేను భగవంతుణ్ణి. భగవంతుడని నీకు నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, అప్పుడు నీలోకి ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటదట. మనం అంగీకరించి ఒప్పుకున్నప్పుడే. ఒప్పుకోకపోతే మాత్రము రాదు. ఒప్పుకోవాలి. మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. నేను ఆత్మను అంటే నేను భగవంతుణ్ణి. మనస్ఫూర్తిగా ఒప్పుకున్నప్పుడే నీలోకి ఎనర్జీ ఫ్లో అవుతుంది. కానీ మీరంతా ఒక ధ్యాన కార్యక్రమంలో మీరంతా ఆత్మలు, మీరంతా భగవంతులంటే నేనేం భగవంతుణ్ణి? నాకెన్ని కష్టాలున్నాయి, ఎన్ని బాధలున్నాయి. భగవంతుడైతే ఈ కష్టాలుంటాయా? ఈ సమస్యలుంటాయా? ఈ దేవుడికి ఇవన్నీ ఉంటాయా? అని అంటూ ఉంటారు వాళ్ళు. అంటే అక్కడనే వచ్చేసింది కథ. నీలో ఉన్న ఆచరణ సరిగా లేదు. ఆచరణ సరిగా ఉంటే నీ సమస్యలు, నీ బాధలు, నీ కష్టాలు నువ్వు భగవంతుడని ఒప్పుకున్నప్పుడే నీలో సగం వెళ్ళిపోతాయి. నువ్వు దేహం అని ఎప్పుడు అనుకుంటావో నీకు అనారోగ్యాలు వెంట పడుతూనే ఉంటాయి. నేను దేహం కాదు, నాకేమైనా రాని పోని, నాకు సంబంధం లేదు, నేను ఆత్మను. ఆత్మకేం రాదు, ఏమి ఉండదు. దేహం అయితేనే అన్ని ఉంటాయి, ఆత్మకేముంటాయి? ఏముండయి. ఆత్మే భగవంతుడు. ఆత్మ అనే ధైర్యంతో నిరంతరం మనం జీవిస్తున్నప్పుడు భగవంతుని లక్షణాలు మనలోకి వస్తూ ఉంటాయి. భగవంతుని గుణాలు మనలోకి వస్తూ ఉంటాయి. ఆత్మ అని ఎప్పుడైతే ధ్యానం ద్వారా జ్ఞానాన్ని నేర్చుకున్నప్పుడు, దాన్ని ఆచరించినప్పుడే మనలో మార్పు అనేది కలుగుతూ ఉంటుంది. మనం మారాలి, భగవంతుని లక్షణాలు పొందాలి, భగవంతునిలాగా ప్రవర్తించాలి. ఈర్ష్య ద్వేషాలు పనికిరావు, పగ ప్రతీకారాలు పనికిరావు, ద్వేషాలు పనికిరావు, అవమానాలు పనికిరావు. ఎవరిని చిన్న చూపు చూడద్దు, ఎవరిని కామెంట్ చెయ్యొద్దు, ఎవరిని విమర్శించకూడదు, ఎవరిని బాధ పెట్టద్దు, దుఃఖించద్దు, ఎవరిని హింస చెయ్యకూడదు. అన్ని భగవంతుని లక్షణాలే. అందరూ ఆత్మస్వరూపులే. మనమంతా ఒక్కటే. నేనే మీరు, మీరే నేను, అంతా తానే అనే భావనతో, ప్రేమ భావంతో, దయా కరుణతో ఉండాలి. అక్కడ ఈ ప్రవర్తన కనిపించడం లేకపోవడం వల్లనే నువ్వెంత నేర్చుకున్నా, క్లాస్ విన్నంతసేపు నువ్వెవరంటే ఆత్మ, క్లాస్ అయిపోయినాక నేను దేహమే. ఎన్నేళ్ళు ఇది సాధన? ఎప్పటిదాకా ఈ ఈ ధ్యాన కార్యక్రమం ఎన్ని రోజులు నేర్చుకుందాము? నిరంతరం ఇదేనా? కొందరు కొన్ని రకాలుగా ఎదుగుతుంటే కొందరు ఎదగలేకపోతున్నారంటే కారణము ఆచరణలో లేదు అన్నట్టు. ఎప్పుడైతే మనము భగవంతుడని నమ్ముకుంటున్నామో ఎవరికి మోసం చెయ్యొద్దు. నీదైనా ఒకటే, నాదైనా ఒకటే. సరే నీకు అవసరం ఉందా తీసుకో. ఉండి కూడా ఇవ్వకపోతున్నావంటే అక్కడ ద్వేషం. మానవుడివి, శరీరానివి. ఒకరికి సేవ చేసే భావన కలగాలి, ఒకరికి ఇచ్చే భావన కలగాలి, పంచే భావన కలగాలి, ప్రేమ కలగాలి, దయ, కరుణ, ఇవన్నీ మనలో ఉండాలి. ఆత్మ అని అన్నప్పుడు, ఆత్మ అంటే నేను దేవుణ్ణి. దేవుడికి ఎన్ని దైవ లక్షణాలు ఉంటాయి? దేవుడు మన దగ్గరికి తీసుకుంటాడా? మనకి ఇస్తూనే ఉంటాడు కదా. మరి మనం అలాగే పంచుతూ ఉండాలి. అలా ఉన్నప్పుడే, ఎప్పుడైతే సాధన చేస్తామో, సాధన చేస్తూ చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఉంటామో, పొందిన జ్ఞానాన్ని నిరంతరము చేస్తూ దైవ లక్షణంగా మారిపోవాలి. నేను ఆత్మను, బస్ అంతే. నేను దేహం కాదు.
నాకు ఏడుకు దెబ్బ తాకిందా, నాకు సంబంధం లేదు. ఈ దేహంలో నాకే సంబంధం. రమణ మహర్షి దేహాన్ని పట్టించుకున్నాడా? అతనికి రాచకుండైనా ఇది శరీరము, ఇది నాకేం సంబంధము, నేను ఆత్మను, అది ఏమైతే నాకెందుకు. అతని దగ్గరకు వచ్చే భక్తులు కూడా, స్వామీజీ మీకు అంతా ఉంది చూయించుకోండి అంటే, నువ్వు దేనికి వచ్చినావో ఫస్ట్ నువ్వు వచ్చింది చెప్పు, నాకు నా గురించి నువ్వు పక్కకు పెట్టు అన్నాడు. డాక్టర్స్ వచ్చి అతనికి ఆ ట్రీట్మెంట్ చేసేటప్పుడు, నీకు మత్తిస్తామంటే, నాకు అవసరం ఈ శరీరానికి ఎందుకయ్యా మత్తు, నేను ఆత్మను, నేను భగవంతుణ్ణి. మరి ఇది ఇబ్బందిగా ఉంటుంది, ఏమన్నా కానీ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు సంబంధం లేదు, ఈ శరీరం అంతే, అదొక తొడుగు, నేను ఆత్మను, అంత నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. చూడండి, నేను కూడా గట్టిగా చెప్తున్నాను, ఎన్ని రోజులు నేను శరీరం అనే భావంతో ఉంటావో అన్ని రోజులు అలాగే ఉండిపోతావు. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అని నీకేమైనా కలిగినప్పుడు, సమస్య కానీ, జబ్బు కానీ, ఇబ్బంది కానీ కలిగినప్పుడు, నేను ఆత్మను అని అనుకుంటే నీలో ఈ సమస్య ఉండదు, నీలో జబ్బు ఉండదు. నేను ఆత్మను, నాకేమీ లేదు, నాకు బాధ లేదు, కష్టం లేదు, సమస్య లేదు, నేను ఆత్మను, నేను దైవాన్ని, నేను భగవంతుణ్ణి అని మనం గట్టిగా మనము ఆ సంకల్పంతో ఉంటే మనకు ఏమీ కాదు. ప్రకృతి సహకరిస్తుంది, పరమాత్మలో మనలోనే ఉన్నాడు. భూమాత వెన్నంటే ఉంది, భూమాతతోటే మనం ఉన్నాము. ఈ పంచభూతాలతో తయారైన ఈ శరీరమును మనము ఈ ప్రకృతికే సమర్పిస్తాము చివరికి. మనతో ఏమీ అవసరం లేదు ఉన్నన్ని రోజులే. కాబట్టి ఇది దీనికోసమే మనం ప్రయత్నం చేయడం కాదు, మన ఆత్మ కోసం మనము నిరంతరం కృషి చెయ్యాలి. ఆత్మకు కావలసింది ఆచరణ. ఎప్పుడైతే ఆచరణ ఉంటుందో అప్పుడే నీ జీవితము బాగుంటుంది, నీ జీవితంలో మార్పు వస్తుంది, నీ గుణాల్లో మార్పు రావాలి. నువ్వు ఎన్ని గంటలు సాధన చేసినావని కాదు, ప్రతిరోజు ఎన్ని గంటలు చేసినా నువ్వు ధ్యానంతో పాటు స్వాధ్యాయము చాలా అవసరము. ఈ మహానుభావులు, యోగీశ్వరులందరూ కూడా వాళ్ళు ఎన్నో రకాల సాధనలు చేసి 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 వాళ్ళు పొందిన జ్ఞానాన్ని కొన్ని గ్రంథాల రూపంలో, ఆత్మ జ్ఞానం రూపంలో మనకు పంచివ్వడం జరిగింది. ఎప్పుడైతే మనము ఈ సాధన ఒకటి సరిపోదు, దాంతో ఆత్మ జ్ఞానంకు సంబంధించిన పుస్తకాలను కూడా చదువుతూ ఉండాలి నిరంతరం. చూడండి, ధ్యానంతో జ్ఞానం రాదు, పుస్తకాలు చదవడం వల్ల మనకి ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క పుస్తకంలో ఎంతో ఎనర్జీ ఉంటుంది. పుస్తకం కోసం చదవగానే మనకు ఒక రకమైన మత్తులాగా వస్తుంది. వెంటనే బుక్ పక్కకు పెట్టి ధ్యానంలో కూర్చోవాలి, పడుకోకూడదు ఎప్పుడైనా కానీ. నువ్వెంత చదువుతూ ఉంటే ధ్యానం ఎంత ఇంపార్టెంటో స్వాధ్యాయము అంతే ఇంపార్టెంట్. ఖచ్చితంగా సమయం ఇవ్వాలి. స్వాధ్యాయంతో పాటు సజ్జన సాంగత్యము, గురువుల యొక్క సందేశాలు చాలా అవసరము. అవి కూడా ఎప్పటికప్పుడు మనము తెలుసుకుంటూ ఉండాలి. నిరంతరము ఇదో పనిలో నిమగ్నమవుతూ ఉండాలి. సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఈ 3 మనకు చాలా అవసరము. ఎప్పుడైతే నువ్వు ధ్యానంలోకి అడుగు పెట్టావో, ధ్యానం నేర్చుకుంటూ జ్ఞానాన్ని పొందుతున్నావో, దాన్ని పంచడానికి ప్రయత్నం చేస్తూ ఉండు. నేర్చుకున్నది నీ దగ్గరనే ఉంచుకోకు. సేవ సేవ మార్గంలో కూడా మనము పంచుతూ ఉండాలి. ఎప్పుడైతే నేర్చుకునేది మన దగ్గర ఉంటుందో అది మట్టి పాలవుతుంది. ఇతరులకు పంచిందే అది నా పాలవుతుంది. నేను ఏది తిన్నా అది మట్టి పాలే, నేను ఇతరులకు పెట్టాను అది నా పాలు. విద్యా ప్రకాశనం దగ్గర చెప్పడం జరిగింది. నీ దగ్గర ఉన్నది పంచు, లేదా అది దోచుకోబడుతుంది. ఆస్తి గాని, అంతస్తు గాని, నువ్వేది ఉంటే అది ఇతరులకు పంచడానికి ప్రయత్నం చెయ్యు. డబ్బంతా మూట కట్టుకొని బీరోలో పెట్టుకొని బీరో దగ్గర కూర్చున్నా నీకు నిద్ర రాదు, బీరో దగ్గర పడుకున్నా నిద్ర రాదు. పోయేటప్పుడు డబ్బు నీకు రాదు, నీ ఆస్తి నీకు రాదు. నువ్వెన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు భూమి, ఎన్ని ఎకరాల భూమి కొన్నా, ఎంత బంగారం కొన్నా, నీ బీరువ నిండా పట్టు చీరలున్నా అది నీ వెంట రాదుగాక రాదు. మన జీవితంలో ఎంత అవసరమో అంత ఉన్నంతలో తృప్తిగా ఉంటూ నీ జీవితానికి జీవించంగా అదనంగా ఉన్నది ఇతరులకు పంచడానికి ప్రయత్నం చెయ్యు.
పంచుతేనే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది, దొంగలు వస్తారేమో అని మెలకువతో ఉండవలసి వస్తుంది. ఎన్ని రోజులు మెలకువతో ఉంటావు? ఆడ బల్లి శబ్దం చేసినా గొల్లెం శబ్దం చేసినట్టే అనిపిస్తుంది నీకు. అక్కడికి వెళ్తావు, చూసొస్తావు. మళ్ళీ ఇక్కడ ఏమైనా కుక్క మరుగుతావు, ఇక్కడ ఎవరు వచ్చిరని మళ్ళీ ఇక్కడికి వెళ్తావు, ఇక్కడ చూసొస్తావు. మళ్ళీ ఇక్కడ బీరువా దగ్గర కూర్చోవాలి, మళ్ళీ అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. ఇది ఎందుకు వచ్చిన కష్టం నీకు? ఉన్నంతలో తృప్తిగా ఉంటూ, నీకు అవసరానికి అదనంగా ఉంటే పంచుతూ, నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ, నువ్వు ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఆధ్యాత్మికంగా నీతో వచ్చేది జ్ఞానమే తప్ప ఇంకేమీ రాదు. ఎన్ని కోట్లు సంపాదించినా ఇక్కడే ఉండిపోతాయి. నీతో పాటు ఆత్మతో కూడా వచ్చేది జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఎంత నేర్చుకుంటే అంత ఉన్నత స్థితిలో నీ భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు మనం అనుభవిస్తుంది గత జన్మలో చేసుకున్న కర్మల ఫలితము ఈ జన్మలో అనుభవిస్తున్నావు. ఈ జన్మలో చేసిన కర్మలు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, జ్ఞానమైతే జ్ఞానము, ఆత్మ జ్ఞానము, ఏది చేస్తావో అది నీ భవిష్యత్తుకు నీకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మనము తెలిసిన ఇప్పటి నుండి ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు జరిగిపోయింది. ఇప్పుడు నాకు రిటైర్మెంట్ అయిన తర్వాత నేను ఎవరో తెలుసుకున్నాను. ఇక నుంచైనా ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని సంపాదించుకుంటూ, ఆత్మ జ్ఞానాన్ని పంచుతూ, నా లక్ష్యం ఏంటిది, నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, ఏమి సాధించడానికి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను వెళ్ళడానికి చేయవలసిన కృషి ఏంటిది, దానికోసము నిరంతర ప్రయత్నంలో నా లక్ష్యము, నా గమ్యం కోసము నేను వెళ్ళాల్సింది సత్యలోకము. నేను పూర్ణాత్మగా తయారు కావాలి. దానికోసము జీవన్ముక్తి పొందాలి. జీవించి ఉన్నప్పుడే జీవన్ముక్తి పొందాలి. ఎప్పుడో చనిపోయిన తర్వాత కాదు, బ్రతికి ఉన్నప్పుడే పొందాలి. కాబట్టి నిరంతరం ఆ కృషి కోసమే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ నేర్చుకున్న సాధనను సమయం వృధా చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా, ప్రతిరోజు సాధనలో నిమగ్నమవుతూ, ఎంతో సాధనను పెంచుకుంటూ దివ్య చక్షువును మనము విడుదల చేసుకోవాలి. అప్పుడే నీలో నుంచి జ్ఞానం అనేది వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఒక జ్ఞానికి. ఎప్పుడైతే నీ దివ్య చక్షువు నీకు ఓపెన్ అవుతుందో, నీలో ఉన్న అనంతమైన జ్ఞానము దానికదే బయటకు వస్తుంది. నీ ప్రజ్ఞంతా కూడా బయటకు రావడం జరుగుతుంది. నువ్వు అసలు నీకు చేయవలసిన పనే ఉండదు. నువ్వెంత నీ లోపల ఉన్న గత జన్మలో నేర్చుకున్న ప్రజ్ఞంతా కూడా ఆ దివ్య చక్షు ఓపెన్ అయినప్పుడే నీకు అది బయటకు రావడం జరుగుతుంది. ఇక ప్రజ్ఞ అది వస్తుందంటే నువ్వెంత చెప్పినా కానీ తరగని విద్య. నీళ్లు తోడుతున్న కొద్ది ఎలా ఊడుతూ ఉంటాయో, జ్ఞానం చెప్తున్న కొద్ది కొత్త జ్ఞానం వస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, పంచడము, సేవ మార్గంలో నిమగ్నమవుతూ నా లక్ష్యము, నా గమ్యం వరకు పయనిస్తాను, జీవన్ముక్తిని పొందుతాను. పత్రిస్ గారు అదే చెప్పారు. కొట్టాలి, సిక్సే కొట్టాలి. బంతి మళ్ళీ తిరిగి రావద్దు గ్రౌండ్లకు. గోడకు వేసిన బంతిలాగా కొట్టిన కొద్దీ మళ్ళీ భూమి మీదకి వస్తూ ఉంటుంది. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, ఎన్నిసార్లు కొడతావు, ఎన్నిసార్లు వెళ్తావు, వస్తావు. ఇదే నానిది జీవన చక్రము. కొట్టినావంటే 6 అంటే మొత్తం గ్రౌండ్ దిగిపోవాలి బాలు. అలాగే సాధన చేసినావంటే నువ్వు ఒక యోగీశ్వరుడుగా ఒక లక్ష్యాన్ని సాధించుకోవాలి, సత్యలోకానికి వెళ్ళాలి, పూర్ణాత్మ స్థితిని పొందాలి. కాబట్టి ఆ స్థాయి కొరకు, దాని కొరకు నిరంతరం నేను కూడా ఈ మార్గంలో ఉంటూ పయనిస్తూ నేను నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టడానికే ప్రయత్నిస్తున్నాను. 4 సంవత్సరాల నుంచి భీమవరం వెళ్తున్నాను, గురువుగారి దగ్గర నేర్చుకుంటున్నాను. దాన్ని ఇప్పుడు ఆచరణలో పెట్టడానికి నేను ప్రయత్నిస్తున్నాను. కొందరికి డౌట్గా వస్తుంది, మేడం జూమ్లోకి రావడం లేదని. కొందరు ఆలోచిస్తున్నారు ఏంటి సంగతి అని. కానీ సాధన పెంచుతున్నాను, బుక్స్ ఎక్కువ చదువుతున్నాను, ఆ మార్గంలోనే పయనించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది భగవంతుడిచ్చిన నాకు వరము. కాబట్టి నా ఆత్మను నేను
దర్శించాలి. నాకు కావాల్సింది ఇది. జీవన్ముక్తి కావాలి. పూర్ణాత్మ స్థితిని పొందాలి. సత్యలోకం చేరాలి. ఈ అవకాశం ఇచ్చిన ఈ జూమ్ సెషన్ ఆత్మమిత్రులందరికీ ప్రత్యేకమైన మరి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు.